హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. కాలీవుడ్ లో మారుతున్న సీన్ టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా? దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బీభత్సమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాట గత కొన్ని శతాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోల స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం సినిమాలకు స్వస్తి పలకడం ఒక పెద్ద మలుపు. రజనీకాంత్ వయసు రీత్యా సినిమాల వేగం తగ్గించారు. కమల్ హాసన్ సినిమా పాలిటిక్స్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అజిత్ కుమార్ తన వ్యక్తిగత అభిరుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రేస్ లో ఉన్న సూర్య, ధనుష్, విక్రమ్ వంటి వారు సరైన సక్సెస్ లేక ఫామ్ లోకి రావటం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిణామాలు టాలీవుడ్ స్టార్ హీరోలకు నయా మార్కెట్ ను ఓపెన్ చేస్తున్నాయి. కాలీవుడ్ అంటేనే మాస్. తమిళనాడులో ఒక హీరోకు నెంబర్ 1 స్థానం దక్కాలంటే కేవలం కలెక్షన్లు ఉంటే సరిపోదు. అక్కడ బలమైన మాస్ ఫాలోయింగ్ ఉండాలి. విజయ్ తర్వాత ఆ స్థానంలో మాస్ ఫాల్ పట్టుకోగలిగిన హీరో అక్కడ ప్రస్తుతం లేరు. సరిగ్గా ఇదే సమయంలో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మన సినిమాలకు తమిళనాట మంచి ఆదరణ లభిస్తుంది. ఈ గ్యాప్ ను మన హీరోలు పక్కా ప్లానింగ్ తో భర్తీ చేస్తే కాలీవుడ్ మార్కెట్లు ఏలడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ముందంజలో అల్లు అర్జున్, ప్రభాస్. తమిళ్ డైరెక్టర్లు క్రేజ్ను వాడుకోవడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. తమిళ తంబిల నాడి తెలిసిన ఈ దర్శకులతో సినిమాలు చేస్తే బన్నీ అక్కడ తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకోవడం ఖాయం. మరోవైపు ప్రమోషన్ లో తమిళంలో మాట్లాడుతూ తాను చెన్నై కిడ్ అంటూ తమిళ మనసును దోచుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు ఐకాన్ స్టార్. మరోవైపు ప్రభాస్ బాహుబలి సమయం నుండే అక్కడ బలమైన పునాది వేసుకున్నారు. అక్కడ ఆయన భారీ బడ్జెట్ సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్నవే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి RRR తో కోలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ హిట్ అయ్యి ఉంటే ఇప్పటికే చరణ్ కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఓపెన్ కావాల్సింది. ఇప్పుడు చరణ్ చేస్తున్న పెద్ది, తారక్ చేస్తున్న నీల్ సినిమా తమిళ ప్రేక్షకులను మెప్పిస్తే అప్పుడు వీరికంటే అక్కడ ఓపెన్ మార్కెట్ క్రియేట్ అవుతుందేమో చూడాలంటుంది ట్రేడ్ వర్గం. ప్రస్తుతం చేస్తున్న వారణాసి ఏమాత్రం మెప్పించినా మహేష్ కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. తమిళ సినీ చిత్రంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం అక్కడ స్టార్ పవర్ కొరత కనిపిస్తుంది. మన హీరోలు కేవలం అనువాద చిత్రాలకే పరిమితం కాకుండా నేరుగా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తూ అక్కడ ప్రమోషన్లపై ఫోకస్ పెడితే తమిళ నేల మీద పట్టు సాధించడం ఖాయం. పొలిటికల్ మేనరిజం విజయ్ క్యాప్చ్ చేసుకున్నట్లు ఇప్పుడు కోయంబక్కంలో కనిపిస్తున్న స్టార్ పవర్ గ్యాప్ ను మన హీరోలు క్యాష్ చేసుకోగలిగితే మళ్ళీ తమిళనాడులో తెలుగు హీరోల జెండాలు రేపరేపలాడడం ఖాయం. టాలీవుడ్ తన సామ్రాజ్యాన్ని తమిళ నేల మీద విస్తరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రానన్నది అనుభవజ్ఞుల చెబుతున్న మాట.